తిరుపతిలో టోటల్గా ఒక హైడ్రామా తాత్కాలికంగా మూసింది. ఇక్కడతో క్లోజ్ చేస్తే బెటర్ ఏమో. అనవసరపు రాజకీయ ప్రయాస, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని జరుగుతున్నటువంటి గందరగోళం. బేసిక్గా గోశాల నిర్వహణలో లోపం అన్నా ఉండాలి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆవులకి సరైనటువంటి ఆరోగ్యం అన్నా లేకపోయి ఉండాలి. అది స్పష్టతనిచ్చుకుంటే అధికారికంగా చట్టబద్ధంగా సరిపోతుంది. దాన్ని వదిలేసి రాజకీయం ప్రారంభించారు. ఆ రాజకీయమే పతాక స్థాయికి చేరింది. గోవులు 100 దాకా చనిపోయిన నిర్లక్ష్యం అని బోమన ఆరోపించారు. అబ్బెబ్బే గోవులు అసలు చనిపోలేదని చంద్రబాబు, ఓ 25 దాకా చనిపోయి ఉంటాయని ఒకళ్ళు, 40 దాకా చనిపోయి ఉంటాయి, 40-45 దాకా అని చెప్పేసి అటు చైర్మన్ ఈవో చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే లేదు 100 దాకా ఉన్నాయంటే అవన్నీ ఫేక్ ఫోటోలు అని ఇటు అధికార పక్షం, అబ్బాయి ఈ ఒరిజినల్ కావాలంటే కేసు పెట్టుకోండి అంటూ బోమన. దీని మీద స్వయంగా చంద్రబాబు నాయుడు మంత్రులు ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, మీరు ఎవరు సరిగ్గా స్పందించట్లేదని. దాంతో దాదాపు 7-8 మంది మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్లు. ఆ పైన ఏకంగా పల్లా శ్రీనివాసరావు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళి నేను వస్తున్నాను నిరూపిద్దాం అక్కడ అని చెప్పేస్తాం. దానికి భువన కరుణాకర్ రెడ్డి నేను సై అంటాం. తీరా చూస్తే ఇవాళ పొద్దున అటు జనసేన వాళ్ళు శాంతి యాత్రను పిలుపును, ఇటు తెలుగుదేశం వాళ్ళు శాంతి యాత్రను పిలుపులేవాడు. అదేంటి మీరేమో పక్కన నిజ నిర్ధారణని శాంతి యాత్రలకు పిలుపులు ఇచ్చారు, అయినా మేము రెడీ అంది వైసీపీ. అప్పుడు దాన్ని సెట్ చేయడం కోసం బయలుదేరుతుంటే వీళ్ళని హౌస్ అరెస్ట్, మేయరు అట్లాగే బోమన వీళ్ళందరినీ కూడా ఈ అరెస్టుల సందర్భంగా దాని మీద ఆగ్రహంతో వాళ్ళు రోడ్డెక్కి ఆందోళనకి దిగి అటు పల్లా శ్రీనివాసరావుకి ఫోన్ చేయడం. పల్లా శ్రీనివాసరావు అబ్బాయి నాకు ఫోను బోమన నాకేమైనా తెలిసయింది, చాలామంది ఫోన్లు చేస్తుంటారు నేను ఎత్తలేదు అని చెప్పడం. బట్ ఆయన ఎందుకు వెళ్ళలేదు అన్నటువంటి చెప్పలేదు. ఈ సందర్భంగా జరిగిన ఆందోళన ఒకసారి చూద్దాం. ఎల్లో మీడియా ఉద్దేశం అంటే వాళ్ళు పంపించేసిందిగా ఈయన పిలుచుకొని పోతే చూపిస్తామంటే వాస్తవాలను చూపిస్తామంటే 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 మనోభావాలను వాస్తవాలను ఇదే సందర్భంలో బోమనని రానియట్లేదు కాబట్టి వైసీపీ రివర్స్ గేర్. అంటే ఈలోపు ఏం చేస్తున్నారు, అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు బోమనకి ఫోన్ చేసి నువ్వు రా, మేము రెడీలో ఉన్నాం, నీకు చేత కాదంటే భయపడుతుంటే చెప్పు, మేము సెక్యూరిటీ పంపిస్తాం, ఎస్పీతో మాట్లాడతాం, నీకు ఎస్కార్ట్ పంపిస్తామని చెప్పడం. బోమన మీరు పంపిస్తే నేను రెడీ అని చెప్పడం. ఇది జరిగింది. బట్ ఎంతకీ అది పూర్తి కావట్లా, తీసుకెళ్లే వ్యవహారం జరగట్లేదు. ఈ సందర్భంలో తెలివిగా వైసీపీ రివర్స్ ఎత్తేసింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి అక్కడ వేరే రూట్లో నుంచి నేరుగా ఆ గోశాల దగ్గరికి గబక్కన వెళ్ళి చేరుకున్నారు. దాంతో పోలీసులు ఆయన వెంట లోపలికి వెళ్ళక తప్పలేదు. ఆ సందర్భంగా మీరు బోమన్న పక్కన సవాల్కి పిలిచి రెండో పక్కన మీరు ఆయన హౌస్ అరెస్ట్ ఎట్లా చేస్తారు అంటూ ఆర్గ్యుమెంటు. ఆ సందర్భంగా తెలుగుదేశం నాయకులైనటువంటి అక్కడ బొజ్జలు కావచ్చు, ఇటు పులివర్తి నాని కావచ్చు, మీరు నివేదిక 2020లో మీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికే విజిలెన్స్ నివేదిక, దీనికి మీరు సమాధానం చెప్పండి అంటాం. ఆ నివేదిక దర్యాప్తే మేం చేయించింది, ఆ తర్వాత బాగు చేయించింది మేము అంటూ ఇటు గురుమూర్తి. ఇదే సందర్భంలో ఎందుకు ఇట్లా చేస్తారు అంటూ ఆర్గ్యుమెంటు. ఆ సందర్భంగా జరిగింది ఒక్కసారి చూద్దాం. వెహికల్ నంబర్ చెప్తాము, బయట ఉనింది గంట సేపు మీరు వచ్చిన తర్వాత మా వాళ్ళు ఫోన్ చేసి అడ్డుకుని ఉంటే మీరు ఎక్కడికి వస్తారు? నేను వెనక నుంచి కరుణాకర్ రెడ్డి గారితో కూడా 600 మీటర్లు నడిచి వచ్చినటువంటి ఆయన అడ్డుకున్నారు. అంటే స్వేచ్ఛగా వచ్చి అసత్య ఆరోపణలు అంటే ఎప్పటికి కూడా అసత్యమేనా? చైర్మన్ ఉన్న సమయంలో రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సమాధానం చెప్పేసి చెప్తున్నది ఒకటి, మీరు ఎక్కడ చేస్తున్నది ఒకటి, ఇక్కడ చెప్తున్నది ఒకటి.
డ్రామా ఏం చెప్పి కొత్త డ్రామా స్టార్ట్ చేశావు? నువ్వు వెనక నుంచి వచ్చారు. దీనికి ఉండే తోక- వెనక నుంచి ఉన్నారు. తొమ్మిది గంటల నుంచి బూటకం. తిరుపతి ఎంపీ గురుమూర్తి పాపం ఈ మొత్తం వ్యవహారంలో అధికార పక్షం తరపున పనిచేయాలి, ప్రతిపక్షాన్ని ఆపాలి, అలాగనే అధికార పక్షానికి మత్స్యేమీ రాకుండా చూసుకోవాలి. ఇది పోలీసుల పని అయ్యింది. పోలీసులు ఏమంటారు, మేము జాగ్రత్తగా అక్కడికి తీసుకురావడానికే ప్రయత్నించాం, ఇబ్బంది లేకుండా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు అంటుంటే, అక్కడేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే ఒకళ్ళిద్దరిని మేము అనుమతిస్తాము అదే చెప్పాము అంటే, మరి అక్కడ తెలుగుదేశం నాయకులందరూ అక్కడ ఎట్లా వచ్చారు, అదే వైసీపీకి వచ్చేటప్పటికి ఒకళ్ళిద్దరిని అనుమతిస్తామంటాం ఏంటి అంటూ ఇటు వైసీపీ నిలదీస్తూ వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో చూద్దాం. కేవలం వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం అంతే. అంటే అధికార పార్టీకి సంబంధించిన అనేక మందితో నాయకులు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా పంపించారు, వాళ్ళు మాత్రం అనుమతించలేదు అనేది ప్రధానంగా మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం. ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం అంటే మీరు కూడా చూశారు. సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా అదే మనం ఆచరిస్తాం, ఇన్స్ట్రక్ట్ చేస్తాం చేసి పోలీస్కి సహకరించి కేవలం వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం అంతే. అంటే అధికార పార్టీకి సంబంధించిన అనేక మందితో నాయకులు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా పంపించారు, వాళ్ళు మాత్రం అనుమతించలేదు అనేది ప్రధానంగా మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం. ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం అంటే మీరు కూడా చూశారు. సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా అదే మనం ఆచరిస్తాం, ఇన్స్ట్రక్ట్ చేస్తాం చేసి పోలీస్కి సహకరించి కేవలం వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం అంతే. అంటే అధికార పార్టీకి సంబంధించిన అనేక మందితో నాయకులు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా పంపించారు, వాళ్ళు మాత్రం అనుమతించలేదు అనేది ప్రధానంగా మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం. ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం అంటే మీరు కూడా చూస్తారు. ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం నేతలు సీరియస్గా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా అసత్య ప్రచారం చేస్తోంది, గోశాల గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అంటూ వాళ్ళు. అదే సందర్భంలో కరుణాకర్ రెడ్డి కుటుంబము వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలతో ఇంకో పక్కన జనసేన వాళ్ళు సోషల్ మీడియాలో సీరియస్గా రియాక్ట్ అవుతా నిందిస్తున్నటువంటి వేళ అసలు గోశాలలో జరిగిన మరణాలకు సంబంధించినటువంటి ఈ రిపోర్టుని, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికార యంత్రాంగం రిపోర్టుని బయటపెట్టారు. ఎవరైతే కరుణాకర్ రెడ్డి ఆయన పెట్టిన దాని ప్రకారం 191 గోవులు చనిపోయినటువంటి ఫామ్ మేనేజర్ ఎస్వి గో సంరక్షణశాల సంబంధించి ఇచ్చినటువంటి నివేదికని బయటపెట్టారు. తద్వారా వీళ్ళు చెప్తున్నది అబద్ధం, అధికార పక్షం అన్నటువంటి విషయం స్పష్టమైంది. ఇది ఓవరాల్గా జరిగిన 1 డే ఎపిసోడ్.